ఉన్నటువంటి అందరికీ కూడా నమస్కారం అండి. ముందుగా ఏదైనా చేసే ముందు చెప్పేది ఏంటంటే, మేము కేవలం కళాకారులు, ఏ ఒక్క వర్గానికో ఎక్కువ ప్రాంతానికో సంబంధించిన వాళ్ళం కాదు, అందరికీ సంబంధించిన వాళ్ళం అనుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ ఆడియో ఫంక్షన్కి కొంతమంది పెద్దలు, ఉదాహరణకి మెగాస్టార్ చిరంజీవి గారి దగ్గర నుంచి కొంతమంది వస్తే ఎలా ఉంటుంది, కొంచెం సౌండ్ పెంచమ్మా, హలో చెక్. కొంతమంది పెద్దలు వస్తే వాళ్ళ హావభావాలు ఎలా ఉంటాయి, వాళ్ళ మాట తీరు ఎలా ఉంటుంది. ముందుగా చిరంజీవి గారు, మీరందరూ వర్మ గారు ఈసారి మట్ర సినిమా తీయట్లేదు, మంచి స్టోరీ తీస్తున్నారు, ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి సార్ అందరూ. థ్యాంక్ యూ. నిజంగా వర్మ మామూలుడు కాదు అసలు. సినిమా అంటే ఇలా ఉండాలి అంటే దానికి ఒక కొత్త అర్థాన్ని తీసుకొచ్చినటువంటి గొప్ప దర్శకులు ఎవరున్నారంటే అది మా వర్మ గారు మాత్రమే. ఇక ఈ సినిమా గురించి చెప్పుకోవాలనుకుంటే నేను చెప్పడం కాదు, యూట్యూబ్ రికార్డ్సే చెప్తాయి వాట్ ఈజ్ వర్మ అని. అసలు విషయం వదిలేసి అన్నీ చెప్తారు. బాలకృష్ణ గారు, ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి, ఈ ఆడియో ఫంక్షన్కి బాలకృష్ణ గారు వస్తే ఎలా మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ఇక బావగా పాత్రకి సూట్ కాలే, నన్ను అడిగితే ఒరిజినల్గా బావనే పంపించేవాడిని. బావది పిల్లి గడ్డు, ఇక్కడ పొడుగు గడ్డు. ఇక ఈ సినిమాలో చూసుకుంటే అది సినిమా రిలీజ్ అయిన తర్వాత బావకు ఇది, ఆ రోజుల్లో అది, ఈ సినిమా రిలీజ్ అయితే ఇది, అక్కడ అది ఇది తప్ప ఏది ఉండదు. పొరపాటున ఇదే ఫంక్షన్కి కేసీఆర్ గారిని చంద్రబాబు నాయుడు గారిని పిలిస్తే ఎలా ఉంటుంది, వీరిద్దరూ మాట్లాడుకుంటున్నారు. మరి ఆ విధంగా చూసుకుంటే సినిమా గురించి పక్కన పెడితే మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. ఇదిగో చంద్రబాబు, నేను హరికథలు బుర్రకథలు చెప్పడానికి పిలవలే, సినిమా గురించి చెప్పు. ఏం మాట్లాడుతున్నారు కేసీఆర్ గారు? ఆ రోజు మోదీ గారికి చెప్పింది నేను, పెద్ద నోట్లు రద్దు చేయమని చెప్పాను, 2000 రూపాయల నోటు ప్రవేశపెట్టమని చెప్పింది నేను. ఇదిగో చంద్రబాబు, తమాషాలకి ఇట్లా చేయి, మోదీకి చెప్పింది నేను. ఏ కేసీఆర్ చెప్పింది నేను కాదు, చెప్పింది నేను. ఏ కేసీఆర్ మోదీకి చెప్పింది నేను. నువ్వు ఇట్లా చెప్పినట్టయితే గా 2000 రూపాయల నోటు పసుపు కలర్లో రావాలి, గులాబీ కలర్లో ఎందుకు వచ్చింది రాబాయ్? కాబట్టి కేసీఆర్కి చెప్పింది నేను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ.